అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎస్ఎస్సి జీడీ నుంచి వెళ్ళి మనకు ఇంకా అయితే రిజల్ట్స్ అయితే రాలేదు. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 10, 2024. మనకు ఇప్పటి వరకు కూడా ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదన్నమాట. మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుంది, మ్యాక్సిమం మనకు ఈరోజు విడుదల చేస్తారని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం? అదేవిధంగా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంత కట్ ఆఫ్ ఉంటే మనకు సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఫైనల్ మెరిట్కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అంటే మీకు అప్రాక్స్గా ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు ఏదో ఫోర్స్లో అయితే జాబ్ అయితే 100% అయితే వస్తుంది. జాబ్ వస్తుంది, కానీ ఏ ఫోర్స్లో వచ్చేది అనేది తెలియదు అన్నమాట. అది ఏ ఫోర్స్ అయినా రావచ్చు, ఓకేనా? అందుకనే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకొని, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఇది వైరల్ అవుతున్న నోటీస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇది మన రోజాగల్ మేళ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది దానికి సంబంధించింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ GD exam 2024 as be confirmed as per the timeline planned for the said recruitment. The final result of said recruitment is expected to be declared by SSC by 10th December అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే 10th December అంటే ఈరోజు విడుదల చేస్తారని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దానికి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన 23 తారీఖు అయితే స్టార్ట్ అయితే అవుతాయి కదా, దానికి సంబంధించిన వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది చూసుకుంటే మాత్రం ఇది అఫీషియల్గానే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు డిసెంబర్ 10th అంటే ఈరోజు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట 90%. ఎందుకంటే మనకు చాలా టైం అయితే లేట్ అయితే అయింది కదా రిజల్ట్కి సంబంధించి. మ్యాక్సిమం మనకి ఈరోజు ఈవినింగ్ గల్లా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మనకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, అందులో పెడతాను. అలాగే వీడియో అయితే చేస్తాను. అండ్ ఈరోజు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సాయంత్రం 5-6 గంటలకు ఆ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. అండ్ మేల్ అండ్ ఫీమేల్ కి ఇద్దరికి వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఆయన చూసుకుంటే మాత్రం IWSకి వచ్చేసి 45+ ఉంటే మీకు ఏదో ఫోర్స్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ మార్క్స్ అనేది పలానా CISFకే వస్తుంది, ఈ మార్క్స్ ఉంటే CISFకే వస్తుంది, BSFకి వస్తుంది, అదే కాదు. మీకు ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుంది. అంటే మీకు ఏదో జాబ్ వస్తుంది 100%. కానీ మీకు ఏ జాబ్ వచ్చేది తెలియదు. BSF అయినా రావచ్చు, అండ్ ITBP అయినా రావచ్చు, CISF రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ మీకు ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో జాబ్ ఉండే అవకాశం అయితే ఉండనమాట. ఇక్కడ యువర్కి వచ్చేసి 45+ ఎవరికైతే ఉంటుందో మీకు ఏదో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ OBC వచ్చేసి 80+ మార్క్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ SC వచ్చేసి 75+ ఉండాలి. అండ్ ST వచ్చేసి 85+ ఉండాలి. UR వచ్చేసి 90+ అయితే ఉండాలన్నమాట. అండ్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇక్కడ మనకు STకి మనకు 97, 98 పెట్టిందిగా ఎగ్జామ్ కట్ ఆఫ్ అండ్ ఫిజికల్ కట్ ఆఫ్, మీరు ఇక్కడ 85 ఎలా అంటున్నారు సార్ అని అనుకోవచ్చు. అది మనకు అది ఎగ్జామ్కు ఫిజికల్కి ఉండే కట్ ఆఫ్ అన్నమాట. అంటే ఫిల్టరైజేషన్ చేయడానికి తీస్తారన్నమాట. ఇప్పుడు మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కాబట్టి ఇప్పుడు CISFకి ST వానికి రావాలంటే 110, 120 మార్కులు, ఇంకా 130 మార్కులు అయితే వస్తుంది. అదే BSF రావాలంటే 75, 85, 80 మార్కులు ఈ విధంగా వస్తే సరిపోతుంది. BSF వస్తుంది. 85 మార్కులు ఉంటే మాత్రం మీకు ఎవరైతే ST కేటగిరీలు ఉంటారో 85 మార్కులు అయితే మీకు BSF అండ్ CRPF, ITBP ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మీకు నేను చెప్పేది ఏంటంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పేరు అయితే ఉంటుంది అన్నమాట ఈ మార్క్స్ ఉంటే మాత్రం. ఇది ఒకసారి చూసుకోండి, ఓకే? అండ్ UR వచ్చేసి 90+ అయితే ఉండాలి. ఇది తెలంగాణ సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఈ మార్క్స్ ఉంటే మీకు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒక అవేర్నెస్ అయితే రావాలి కాబట్టి అందుకోసం అయితే చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరికైతే జాబ్ రాలేదో నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, మీకు అందరికి తెలిసిందే. అలాగే ఇంకో నెక్స్ట్ 2026 నోటిఫికేషన్ కూడా ఉంది. మంచిగా ప్రిపేర్ అయితే కావండి. సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం UR వచ్చేసి EWS వచ్చేసి 50+ ఉండాలి. అండ్ OBC వచ్చేసి 90+ ఉండాలి.
అండ్ ఎస్సీ వచ్చేసి 80+ ఉండాలి. అండ్ ఎస్టీ వచ్చేసి 85+ ఉండాలి. అండ్ యూఆర్ వచ్చేసి 95+ అయితే ఉండాలన్నమాట. ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా 100% ఏదో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏదో యూనిఫామ్ అయితే యేసుకుంటారనేది గ్యారంటీ అన్నమాట. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ మార్క్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసుకుంటాం. మీరు ఏ స్టేట్ నుంచి కూడా వీడియో చూస్తున్నారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? అండ్ ఓవరాల్‌గా చెప్పేందంటే ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. మీకు ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు ఏదో దాంట్లో జాబ్ అయితే ఉంటుంది. అంటే యూనిఫామ్ అయితే ఖచ్చితంగా యేసుకుంటారు జనవరి లోపు. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ చెప్పిన కదా రిజల్ట్స్ మనకి ఈరోజు రిలీజ్ చేస్తారని ఉంది మాక్సిమం. మరి ఎంతవరకు అది నిజం అనేది చూడాలి. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఓవరాల్‌గా చెప్పేందంటే ఇంత బ్రదర్ ఈ వీడియో. ఓవరాల్‌గా ఇంత బ్రదర్. థాంక్ యూ.